పిల్లలకి పొద్దున్నే స్నాక్స్ అవని, టిఫిన్ అవని, లంచ్ అవని త్వరగా ప్యాక్ చేయాలి అని అనుకుంటే ఈజీ రెసిపీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఈజీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ రెసిపీ పేరు బ్రెడ్ ఎగ్ ఉప్మా అండి. పాన్లోని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అది బాగా మరిగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే పగలగొట్టి అందులో వేసేసుకోండి. చక్కగా ఉక్కుర్లాగా అయితే చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఎగ్స్ అయితే అందులో పగలగొట్టి వేసేసుకుంటున్నాను. అవి చక్కగా ఉక్కుర్లాగా అయితే ఫ్రై చేసేసుకోండి. మనకి పొద్దున్నే ఇలాంటి రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, పగలగొట్టి వేసుకున్న తర్వాత ఉక్కుర్లాగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సరిపడినంత. తర్వాత కొంచెం పసుపు, అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయినంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసెస్ అయితే వేసుకుందాము. మీ దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్, లేదంటే బన్ ఉన్నా పర్వాలేదు, బన్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఉప్మా అనేది. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం ఆ మసాలా అంతా ఈ బ్రెడ్ కూడా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి ఎంత అందంగా ఉంది. పిల్లలు చక్కగా ఇష్టపడతారు. హెల్తీ ఫుడ్ కూడానా. ఉదయాన్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పెడితే మాత్రం చక్కగా తినేస్తారు. లేదు అంటే స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. స్నాక్స్కి ఈ ఐటెం అయిపోయింది కదా. చూసారు కదండి, ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి మంచిగా అయితే దోశ వేసేసుకుందాం ఫాస్ట్గా. మన ఇంట్లోని అప్పటికప్పుడు బ్యాటర్ లేకపోయినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు దోశ అనేది. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోని ఉప్మా రవ్వ అయితే వేసుకోండి 1 కప్పు. అలాగే ఒక 3 స్పూన్స్ వరిపిండి అయితే వేసుకోండి. కొంచెం జీలకర్ర, సాల్ట్, సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి. కొంచెం పలచగానే కలుపుకోండి. దోశకి చాలా బాగుంటుంది. క్రిస్పీగా రవ్వ దోశ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇన్స్టెంట్గానే. చాలామందికి ఆ టైంకి దోశ బ్యాటర్ లేదు, మనం ఏ టిఫిన్ చేయాలి అని అనుకుంటాం కదా. ఇలా కలిపేసి చేసేస్తే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ ఒకసారి అప్లై చేసుకోండి. పాన్కి అప్లై చేసుకున్న తర్వాత దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది. క్రిస్పీగా రావాలి అని అనుకుంటే మనం ఇలా వేసేసుకోవాలండి. హోల్స్ లాగా ఉండాలి అక్కడక్కడ. అలాగైతే క్రిస్పీగా వస్తుంది దోశ అనేది. చక్కగా రోస్ట్గా అయితే ఫ్రై అయినంత వరకు ఒకవైపు అయితే అలా వదిలేయండి. ఒకవేళ మీకు దోశ రావట్లేదు, ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటే ఆనియన్ సగం కట్ చేసుకొని దానికి ఎడ్జెస్లోనే ఆయిల్ పెట్టి చక్కగా రబ్ చేయండి పాన్ మీద. చక్కగా దోశ అనేది ఇలా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఫాస్ట్గా దోశ కూడా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. ఏదైనా చట్నీ చేయగలిగితే చేయండి, లేకపోతే మా ఇంట్లో టమాటా పచ్చడి అయితే ఉంది, చక్కగా దాంతోనే తినేయచ్చు. నెక్స్ట్ లంచ్ కోసం అయితే ఇక్కడ టమాటా బాత్ అయితే చేశాను. చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా యమ్మీ లుక్ అయితే వస్తుంది. చాలా చిటికలో అయితే చేసేసుకోవచ్చు ఇది కూడా. ఎలాగో చూసేయండి. పాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం మరగాలి. మరిగిన తర్వాత ఇందులోని కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని అవి కూడా మెత్తగా పేస్ట్ అయినంత వరకు బాగా మగ్గనివ్వండి. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండానే మనకి టమాటా బాత్ అనేది మంచి ఫ్లేవర్తోని మంచిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేయండి. అలాగైతే కొంచెం త్వరగా వేగుతుంది అనమాట. ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీస్ బాగా త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే సాల్ట్ వేయాలి. అలా మూత పెట్టారంటే చక్కగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూసారు కదా, మెత్త పేస్ట్ లాగా అయితే అయిపోయింది టమాటా. ఇంకా ఇందులోకి మనం కొంచెం కారం, అలాగే ధనియాల పొడి వేసుకుందామండి. మరి కారం అయితే ఉండాలి కదా, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. కారం అయితే వేసుకున్న తర్వాత రైస్ మనం బాయిల్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ రైస్ని మీకు సరిపడినంత రైస్ అయితే వేసుకోండి. క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. అక్కడ టమాటా అవని ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అంతా వేసుకొని చక్కగా త్వరగా కలిపేసుకోండి. చూసారు కదా, ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే ఈ రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఫాస్ట్గా మనం కుకింగ్ చేయాలి ఎర్లీ మార్నింగ్ అంటే మాత్రం ఇలాంటి రెసిపీసే పర్ఫెక్ట్ అనమాట. మనకి చాలా ఫాస్ట్గా స్నాక్స్ అవని, బ్రేక్ఫాస్ట్ అవని, లంచ్కి అవని అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే. చూసారు కదా, లంచ్కి అయితే టమాటా బాత్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఇంకా మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వస్తాయి కూడా. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ప్లీజ్, చెప్తున్నాను కదా. మన ఛానల్కి తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా దీనికి రైతా టేస్ట్ బాగుంటుంది కదా కాంబినేషను. చక్కగా రైతాతోనైతే మంచి కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి.